ఎవరది? శ్రీకాంత్, కృష్ణ, అందరూ రండిరా, రండి. ఆగు, ఎవరు నువ్వు? ఆగమనుంటే ఆగు. ఎవరు నువ్వు? చెప్పు. ఆగు, చంపేస్తా నిన్ను. ఆగు. వేద, పట్టుకోండి. ఎవరది? ఎవరది? ఏమైందమ్మా? అయ్యో అయ్యో, ఈ గాయం ఏంటమ్మా? ఎవరొచ్చారు? ఎవరిలా అటాక్ చేశారు? చెప్పమ్మా. నేరుగా మా రూంలోకి వచ్చి చంపబోయింది. ఆడమనిషా? అవును. సమయానికి పిల్లరుపు వినిపించింది కాబట్టి కత్తిపోటు నుంచి తప్పించుకున్నాను. ఆడమనిషి వచ్చి చంపాలనుకోవడం ఏంటత్తయ్యా? ఎవరై ఉంటారు? వేద, ముందు గాయాన్ని కట్టుకడతాను రా. ఏం పర్వాలేదండి. ముందా వచ్చిన మనిషెవరో నాకు తెలియాలి. ఇంట్లో ఏదో దోచుకోవడానికైతే కృష్ణ లాంటి మగ వేధవలు వస్తారు. ఆడవారు ఎందుకు వస్తారు? ఈ సమయంలో ఆడమనిషి వచ్చి దాడి చేయడం నేను ఫస్ట్ టైం వింటున్నానమ్మా. ఒక్కోసారి నీ మీద కోపంతో నీ గొంతు నులిమి చంపేయాలనుంది. అమ్మా, లోపలికి వెళ్దాం పద. ఏమండి, వచ్చింది ఆ గౌరి కదా? మన కళ్ళ ముందే అవని ఇంట్లోకి వెళ్ళిపోయింది. గౌరీనా? అవును. ఆ చీరకట్టు, అలంకరణ అంతా నేను గమనించాను. ఖచ్చితంగా ఆ గౌరినే. మిమ్మల్ని చంపాలన్నంత కోపంగా ఉందని నిన్ననే అంది. ఆ పని చేయడానికే వచ్చింది. ఎంతకు తెగించిందావిడ? నీ అడ్డు తొలగిపోతే అవనికి న్యాయం జరిగిపోతుందని అలా వచ్చినట్టుంది. ఆ గౌరీ అయ్యుండదు. మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు. అవును వేద, మనం వెంటనే అపార్థం చేసుకోకూడదు కదా. అంతా మీ కళ్ళ ముందే జరిగింది కదా, ఇలా మాట్లాడతారేంటండి? ఆ ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం పదండి. పదండి, ఆ గౌరీ సంగతి తెలుద్దాం. అవని, అవని, ఏయ్ ఏయ్, గౌరీ! అవని, ఏయ్ గౌరీ! అవని బయటికి రా. ఏ గౌరీ, బయటికి రా. ఏమైంది? ఏంటి అందరూ ఈ సమయంలో వచ్చారు? ఇదిగోండి, లోపలికి వెళ్దాం, రండి రండి. మంచి నిద్రని పాడు చేశారు. ఎందుకొచ్చారో చెప్పండి. నిద్రపోతున్నావా? అవును. నువ్వు నిద్రపోతున్నావా? అవును అన్నాను కదా, వినిపించలేదా ఏంటి? హాహాహాహా. ఏం నాటకాలు ఆడుతున్నావే? నేను నాటకాలు ఆడడం ఏంటి? కాదా మరి? ఇంతలోనే నా ఇంటి నుంచొచ్చి నిద్రపోతున్నట్టు భలే నటిస్తున్నావు. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటి ఈ సమయంలో వచ్చారు? పని పాట ఏం ఉండవా మీకు? ఏంటి విషయం అని అడుగుతుంటే చెప్పడం లేదు అసలు. అతిథిలా పెట్టుకున్నారు కదా, ఈవిడ గారు నన్ను చంపబోయింది. ఏంటి? నేరుగా నా రూంలోకొచ్చి చంపబోయింది. నేను తప్పించుకునేసరికి పారిపోయొచ్చి నిద్రపోతున్నానని అబద్ధం చెప్తోంది. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మేము సరిగ్గానే చూసాం. గౌరీనే మా ఇంటికి వచ్చింది. మేము అడ్డుకోబోయాం. వేద చేతి మీద కత్తి గాయం చేసి మరీ పారిపోయొచ్చి మీ ఇంట్లో దాక్కుంది. అబద్ధం, అంతా అబద్ధం. మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. అబద్ధాలాడుతున్నది నువ్వు. నిన్న రాత్రి నువ్వు మా అమ్మని చంపినా తప్పులేదని అన్నావు.
ఇంతలోనే అన్నంత పని చేసి చూపించావు. ఆ, మా అమ్మని చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదులుతామని అస్సలు ఆశపడకు. నీ ఊపిరి తీస్తాం. ఎందుకమ్మా ఇలాంటి పనులు? మీరు కూడా అనాలోచితంగా ఇలా మాట్లాడుతున్నారేంటి? చూడు, నీకు అవని అర్చనల మీద అభిమానం ఉండొచ్చు. ఆ అభిమానం మా అమ్మ ప్రాణం తీయాలన్నంత ఉండకూడదు. గొడవలు పడ్డం, తిట్టుకోవడం, ఒకరినొకరు అపార్థం చేసుకోవడం వరకు సహజమే. కానీ హత్య చెయ్యాలనుకోవడం పెద్ద నిర్ణయం. ఇంకా ఈవిడితో మాటలేంటి? వెంటనే పోలీసులను పిలిపించి అరెస్ట్ చేయిద్దాం. రే తమ్ముడు, ఫోన్ చేయండిరా. గౌరమ్మది మనుషుల ప్రాణాలను నిలబెట్టే మనస్తత్వమే గాని ప్రాణాలను తీసే తత్వం కాదు. మీరందరూ అపార్థం చేసుకుంటున్నారు.